పాతకాలంలో ఒక సామెత ఉంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడవనైనా మీ కర్మపాలు అన్నట్లుగా అది చెప్పబడేది. నీతి లేకుండా ఈ 37వ కీర్తన 16వ వచనంలో రాయబడిన ఈ మాట మనకి అదే జ్ఞాపకం చేస్తా ఉంది. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము, ఆనందము, సంతోషము అదే ప్రభు యొక్క కృప. నీతి లేకుండా, భక్తి లేకుండా, దైవ భయము లేకుండా ఎన్ని వేషాలు వేసినా అంతా కూడా వ్యర్థమే. పేదవాడు లాజరు, నీతి తప్ప లాజరు దగ్గర ఏమీ లేదు. పరలోకంలో లాజరు సమస్తాన్ని పొందుకున్నాడు. ధనవంతుడు నీతి తప్ప అన్నీ ఉన్నాయి. అంటే నీతి లేని వానిగా ధనవంతుడు భూమి మీద జీవించినాడు. అంటే నీతి లేని జీవితంలో పాపము ఉంది. కాబట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మనం నీతిమంతులముగా చేయబడతాం. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి పరిశుద్ధత, యేసు క్రీస్తు ప్రభువులో ఉన్నటువంటి సత్యము మనల్ని నీతిలోనికి తీసుకొస్తుంది. ప్రభు అయిన యేసు క్రీస్తు నందు మనము విశ్వాసం ఉంచడం ద్వారా నీతిమంతులముగా చేయబడతాం. దేవుని రాజ్యానికి మనము హక్కుదారులమవుతాము. దేవుని రాజ్యములో సదాకాలము సమృద్ధి కలిగి జీవిస్తాము. కాబట్టి సామెతల గ్రంథంలో రాయబడి అన్యాయము చేత కలిగిన గొప్ప వచ్చుబడి కంటే నీతితో కూడిన కొంచెమే, నీతి కలిగి ఏమీ లేకపోయినా కూడా శ్రేష్టము. దరిద్రుడైన లాజరు ఏమీ లేకుండా జీవించి ఎవరితో ఎలాంటి సహవాసము లేకుండా జీవించి పరలోకానికి నిశ్చయముగా చేరుకున్నాడు. ఈ దినాల్లో మనం చూస్తే దుష్ట సహవాసము కంటే పైకి గొర్రె వలె కనిపిస్తూ లోపల క్రూరత్వం కలిగిన తోడేళ్ల సహవాసము కంటే లాజరులాగా, దరిద్రుడైన లాజరులాగా ధన్యకరమైన, ఏమీ లేనటువంటి, నెమ్మదితో కూడినటువంటి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి తిమోతికి పౌలు రాసినట్లుగా సంతుష్టి సహితమైన, ఎవరిని సంతోషపరచాలి అంటే మన కొరకు ప్రాణం పెట్టి మన కొరకు మధ్యాకాశంలో మరలా రాబోతున్నటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు కొరకు మనము సంతుష్టి సహితమైన దైవ భక్తి లాభదాయకమని ఎంచుకోవాలా. అది ఎక్కువైపోయి మరి ఇతరులను ఇబ్బంది పెట్టేటటువంటి కడుపు నిండిన, లేదా సామెతల గ్రంథం 30వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినట్లుగా విసర్జించే, దేవుడు పక్కన పెట్టేటటువంటి పరిస్థితి మనలో ఉండకూడదనేది వాక్యం యొక్క సారాంశం. అదే కదా ప్రభు అయిన యేసు క్రీస్తు చెప్తూ వచ్చిన మా అనుదిన ఆహారము నేడు మాకు. మనం ఏమీ లేకపోయినా ప్రభు అయిన యేసు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అరణ్యములో ఇశ్రాయేలీలను పోషించినట్లుగా ఆ పరలోకపు తండ్రి అత్యంత కృపయు కనికరమును వాత్సల్యత కలిగినటువంటి దయామూర్తి, వాత్సల్య సంపూర్ణుడైనటువంటి దేవుడు అరణ్యములో మన్నా చేత పోషించినట్లుగా మన అనుదిన జీవితములో బలమైన దుర్గముని ఏర్పాటు చేసి ఆయన మనల్ని పోషిస్తాడు. కాబట్టి మనము చూస్తా ఉన్నాము, ఎన్ని ఉంటే ఏమి, కొన్ని చాలు, కొంత చాలు. మత్తయి సువార్త 16:26లో రాయబడి ఉంది, ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనమో. ఈ భూమి మీద ఎన్నైనా ఉండొచ్చు, ఎవరితోనైనా ఉండొచ్చు, కానీ పరలోకంలో ప్రభు అయిన యేసు క్రీస్తుతో 24 పెద్దలు, 4 జీవుల గానము, కెరూపులు, శరాపులు
ఓహో, పగలు లేని రాత్రులు లేని దివ్య సుందర బంగారు వీధులలో శుద్ధ సువర్ణము చేత అలంకరించబడిన దేవుని రాజ్యములో నీవు నేను ఉండడానికి ఎంత మటుకు మన మాటలో, మన ప్రవర్తనలో, మన నడకలో, మన చూపులో అనుదినము దేవుని వాక్యము చేత సరి చేసుకుంటా ఉన్నాం, క్రీస్తు రక్తము చేత కడుక్కుంటా ఉన్నాం. నేను ఆ మధ్య విన్నాను, దైవసేవకుడు చెప్తూ వచ్చినాడు, యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మన తలంపులను, ఆలోచనలను, మన సమస్తాన్ని శుద్ధి చేస్తుంది అని. కానీ కొంతమంది నేటి దినాల్లో అదే పౌలు కూడా చెప్పినాడు, ఆనాడే చెప్పినాడు, నశించు వారికి అది వెర్రితనమే గాని రక్షింపబడిన వారికి అది శక్తి. యేసు క్రీస్తు ప్రభు యొక్క రక్తం మన ఆలోచనలు, మన తలంపులను, మన ఊహలను, మన ప్రవర్తన, మన నడక, మన సమస్తాన్ని కడిగి శుద్ధి చేసి సంతుష్టి సహితమైన, లాభదాయకమైన, దేవునికి ప్రీతికరమైన, దేవునికి అంగీకృతమైనటువంటి జీవితంలోనికి మనల్ని తీసుకొని వస్తుంది. శోధన వచ్చింది, శత్రువు వచ్చినాడు, యేసు రక్తం, యేసు రక్తం ఆశ్రయిస్తే ఆనందం. ఒక మనుష్యుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే అది ఏమి ప్రయోజనమో అది ప్రశ్న అడుగుతా ఉంది వాక్యం. కాబట్టి ఒక మనుషుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు కదా? దేవుడు ఏమని మరి చెప్తా ఉన్నాడు? దేవుడు ఎవరి ప్రార్థన వింటాడు అని మన వాక్యంలో ఒకసారి తొంగి చూస్తే, నీతిమంతుల ప్రార్థన దేవుడు వింటాడు. ఎవరి ప్రార్థన వింటాడు? కీర్తనకారుడు రాసినాడు కదా, 34వ కీర్తన 15వ వచనంలో రాయబడినటువంటి మాట, దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంది, ఆయన చెవులు మరి నీతిమంతుల మొర కొరకు, నీతిమంతులు మొరపెట్టగా, కింద రాసిన చూడండి, యెహోవా ఆలకిస్తాడు, శ్రమలన్నిటిలో నుండి విడిపిస్తాడు. కాబట్టి దుష్క్రియ చేయవారిని దేవుడు జ్ఞాపకంలో ఉంచుకోడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు ఆలకించాలి అంటే మనం నీతిమంతులముగా చేయబడాలి. పరలోకం ఎవరు చేరుకుంటారు? దేవుని దృష్టికి నీతిమంతుల మీద ఉంది కదా, ఆయన చెవులు నీతిమంతుల ప్రార్థన మీద ఉంది కదా. మరి పరలోకంలో చేరుకునేది ఎవరు? కీర్తన 15:2 రాసినాడు, యథార్థ ప్రవర్తన కలిగి నీతిని అనుసరించి హృదయపూర్వకంగా నిజము పలుకువాడే పరలోకం చేరుకుంటాడు. కాబట్టి దేవుని ఆశీర్వాదం ఎవరి తల మీదకి వస్తుంది? నీతిమంతుల తల మీదికి దేవుని ఆశీర్వాదం వస్తుందని సొలొమోను రాస్తా వచ్చినాడు. సామెతలు 10:6-7 వచనాల్లో అనుకుంటా, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరం, భక్తిహీనుల పేరు అసహ్యతపుడి. ఇదంతా కూడా మనం విని కూడా దాన్ని ఆచరణలోనికి తెచ్చుకోకపోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవరు ఉండరు కదా. దేవుని వాక్యం సున్నితంగా ప్రేమతో హెచ్చరిక చేసినప్పుడు మనము అంగీకరించాలా, లేకపోతే హృదయం కోయబడతాది. స్టంట్ వేస్తారో లూకా సువార్త 18:13 రాసినారు కదా. మరి ఒక సుంకరి దూరముగా నిలిచింది, ఆకాశం వైపు కన్నులెత్తుకుని ధైర్యం లేక రొమ్ము కొట్టుకొని, దేవా పాపి నన్ను కరుణించమని చెప్తా కదా. మరి మరొక ఆయన కూడా చేసినాడు, మనకు తెలుసు. అయితే అతని కంటే సుంకరి నీతివంతునిగా చేయబడినాడు. తన ఇంటికి వెళ్ళినాడు కదా. చాలా మంది కనపడాలని, దగ్గరగా ఉండాలని కోరుకుంటారు. అయితే సుంకరిలారా దూరంగా దాగి ఉండడానికి ఈ దినాల్లో ఎవరికి ఇష్టం లేదో. కనపడాలా, వినపడాలా, చూడాలా, చూపించుకోవాలా. ఇదేమన్నా టాలెంట్ షోనా? కాదు కదా. దేవుడు మనకిచ్చిన దాన్ని ఒక దినాన్న గంటలోనికి తెస్తాడు. ఎప్పుడు? దాగి ఉన్నప్పుడు, మరుగున ఉన్నప్పుడు కదా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:11 ఈ విధంగా రాయబడింది. ఏమని? మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని
ప్రభువైన యేసు క్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా దాగడానికి, సుంకరి వలె దూరంగా నిలిచి ఉండడానికి, ఆకాశం వైపు కన్నులెత్తడానికి, రోముగొచ్చుకొని పాపినైనా నన్ను కరుణించుమని చెప్పడానికి మీలో కొందరు అతివారై ఉంటుంది. మీలో కొందరంటే ఎక్కువ మంది కాదు, 100 మంది అనుకో. 100లో కొందరంటే 2, 3, 4, 5, 10 కదా, కొందరు. కాబట్టి నంబర్ చెప్పి మనల్ని కలవర పెట్టడం, నిరుత్సాహపరచడం దేవుని ఉద్దేశంగా. చూడండి, దేవుని వాక్యం ఎంత ప్రేమ గలదో, ఎంత ఆదరణ కలిగినటువంటిదో. ఇదే వాక్యాన్ని కొందరు చెప్తూ ఉంటే ఏం చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు, అది వాక్యమేనా అనిపిస్తుంది. అవును కదా, కొందరు చెప్తూ ఉంటే అయిపోయిన టైం అప్పుడే, అరే ఎప్పుడు మొదలుపెట్టినారు, ఎప్పుడైపోయింది. అంత ప్రేమ, అంత ప్రోత్సాహం కదా. పౌలు 3వ ఆకాశానికి ఎక్కిపోయినట్లుగా, పద్మాసు ద్వీపంలో పరవాసిగా పరలోక దర్శనాన్ని చూసినట్లుగా నేను కొందరు మరి వాక్యాన్ని అందిస్తా ఉంటే ఆ మాటలు మనల్ని ఆ రీతిగా ముందుకు నడిపిస్తాయి. అందరికీ తెలుసు కదా, దేవుని ఇంటికి వచ్చినప్పుడు 2 రకాల మనుషులు ఉంటారు. 3వ రకం కూడా ఉంటారు. వీళ్ళు పనికిరాని వాళ్ళు, మరొకరిని చెడగొట్టడమే, ప్రతి దానికి ఒక కౌంటర్ వేస్తూ ఉంటారు అంతే. ఎందుకంటే వాళ్ళు బాగుపడరు, ఇంకొకరిని బాగుజరు. బాగుపడడం అంటే భూమి మీద ఏదో సంపద అవి ఇవి కలిగి ఉండడం అదే అనుకుంటా ఉన్నారు. అదే బైబిల్ని చేత పట్టుకుని ఆ బైబిల్లో ఉన్నటువంటి సారాన్ని, సారాంశాన్ని, సామర్థ్యాన్ని తెలుసుకోరు. అందుకని అలా మాట్లాడుతూ ఉంటారు. అటు వారిని వదిలేయండి. ఆ 3 వదిలేసేయండి, ఆ బైపాస్ ని వదిలేసేయండి. 2 రకాలుగా ఉంటారు. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం, లోకమును జయించిన విజయము. మన విశ్వాసం ఏంటిది? లోకమును జయించిన విజయమే మన విశ్వాసం కదా. 2 రకాల మనుషులు ఉంటారని చెప్పినాను కదా. అందులో మొదటి రకం ఎవరంటే వాళ్ళ విశ్వాసం ఎలాంటిది? అసాధ్యమైనటువంటి వాటిని చాలా సులభంగా జరిగించినటువంటిది. రెండవది ఎవరంటే కొండలను పెళ్లగించేటటువంటి విశ్వాసం. ఇలాంటి విశ్వాసం నీలో నాలో లేదు. ఒకవేళ అలాంటి విశ్వాసంలోనికి రాగోరినా రాకుండా మరి ఇబ్బందులకు గురి చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అదే నాలో అసాధారణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి మరి దేవుని పనిలో, పరిచర్యలో ముందుకు సాగిపోవడానికి మోషే, యెహోషువకు మరి మనకు తెలుసు, చదువుకోవాలా. పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని హ్యాండ్ బుక్ లాగా అట్లా ఇట్లా నేను కూడా విశ్వాసినే, పరిశుద్ధుండే అంటే కుదరదు. అందుకే పౌలు అన్నాడు కదా కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో, అగ్నితో పరీక్షించినప్పుడు కొయ్య, గడ్డి, కర్ర ఇట్లాంటివన్నీ ఏమైపోతాయంటే కాలిపోతాయి. శుద్ధ సువర్ణము మాత్రమే నిలుస్తుందంట. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తే యెహోషువ యొక్క విశ్వాసం అసాధారణమైనదని, అలాంటి విశ్వాసం 6000 సంవత్సరాలు దాటిన ఈ మానవ చరిత్రలో ఎవరికి లేదనేది మనకు కనిపిస్తుంది. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి ఆగిపోని ఆజ్ఞాపించినాడు. విశ్వాసం ఉంచిన, నీతిమంతునిగా చేసిన, బలపరిచి సామర్థ్యం ఇచ్చిన దేవుని నామములో ఆధారపడి కదా యెహోషువ సూర్య చంద్రులను ఆపుట ద్వారా అలాంటి విశ్వాసం మనం చూస్తాం. అదే అసాధారణమైనటువంటి విశ్వాసం. మరి ఏలియా 3.5 సంవత్సరాలు వర్షము కురవకుండా మేఘానికి, ఆకాశానికి ఆజ్ఞాపిస్తే అయిపోయింది. చూడండి, దానియేలులో మనం చూస్తే ఆయన విశ్వాసం అసాధారణమైనదనడానికి సింహాల గృహలో సింహాలు షద్రకు, మేషకు, అబేద్నెగో
రక్షించకపోయినను. మేము చూడండి, అసాధారణమైన విశ్వాసం. మనకేమీ లేకపోవచ్చు, కాకపోతే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు క్రీస్తు ప్రభువు మీద మనము ఆనుకోవాలా. అప్పుడే మన యొక్క విశ్వాసం ఘనపరచబడుతుంది, మన విశ్వాసం హెచ్చించబడతాయి. రెండవదిగా చెప్పినాను కదా, కొండలను పెళ్లగించే విశ్వాసం అని. లూకాసు వార్త 8:22 చూస్తాం కదా, ఎదిరించినారు వాళ్ళు. అపోస్తల కార్యములు 27లో మనం చూస్తాం, సహించినారు. మత్తయి సువార్త 8:10 చూస్తాం, గొప్ప విశ్వాసం. కాబట్టి వాక్యం ఏమంటా ఉందని, క్రియలు లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం. విశ్వాసం అనేది దేవుని వరం. క్రియలు లేనటువంటి విశ్వాసం అది మృతము, అది పనికిరాదు. అవిశ్వాసి అయిన భర్తను మరి పరిశుద్ధపరచడానికి అబిగయలు మనం చూస్తాం. ఆమె విశ్వాసం చూడండి. ఆమె గురించి ఏం రాసినారంటే, సుబుద్ధి కలిగిన అబిగయలు కదా, సుబుద్ధి కలిగి మరి ఆమె దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించి శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్న దేవుని మీద మనం విశ్వాసం ఉంచాలి. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాల. అవిశ్వాసాన్ని దేవునికి ఇచ్చి విశ్వాస సహితమైన జీవితాన్ని జీవించడానికి, దేవుని మహిమను, వాగ్దానాన్ని, దేవుని శక్తిని మనం స్తుతించున్నట్లు, ఆరాధించినట్లు యెహోషాపాతు చేసినాడు కదా. గెలిచిన తర్వాత దేవునికే చెప్పుకోవాలి. మనుషులకు చెప్పుకుంటే ఎంత కలవరం, గందరగోళం, ఇబ్బందులు, సమస్యలు, లేనిపోనివన్నీ మనం అట్లాంటి వాటికే ఎక్కువ అవకాశం ఇస్తాం. అందుకనే మరుగుజ్జుతనం వచ్చేసింది మనలో. నిరాశకు మనం గురైపోతా ఉన్నాం. కాబట్టి ఐగుప్తును విడిచిపెట్టిన మనం అరణ్య యాత్రలో ఉన్నాం. మన కానాను పరలోకం, మన యాత్ర పరలోకం. కాబట్టి మనము పరలోకము చేరునంత వరకు విశ్వాసమునకు కర్త దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు ప్రభువుతో మరి సమీపంగా మనము జీవించినప్పుడే అది సాధ్యమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువుకు వెలపట ఉండి మనం ఏం చేసినా కూడా అది నిరుపయోగం అయిపోతాయి. ఒక యవనస్తుడు ఎంతో నమ్మకంగా పనిచేస్తా ఉన్నాడు. తనను ఉద్యోగం నుండి తొలగిస్తారని మరి తెలిసి కూడా మరి చాలా నమ్మకంగా మరి బాధను కూడా మరిచిపోయి ఉద్యోగం చేస్తా ఉన్నాడు. కొన్ని రోజులు గడిచిపోయినాయి. మరి యజమాని టెర్మినేట్ చేసే ఆ సమయం వచ్చినప్పుడు ఈ యవనస్తుని యొక్క పేరు అందులో లేదు. ఇది వాస్తవంగా ఒక పేపర్లో నేను చదువుతా వచ్చిన. చూడండి, ఆయన దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు. నా విశ్వాసం దేవుడే. విశ్వాసం దేవుడైతే ఫెయిల్యూర్ కావడం అనేది జరగదు కదా. మనం ఏవేవో ఆశిస్తూ ఉంటాం, అవి విశ్వాసం లేకుండా అట్లా ఉండాలా, ఇట్లా జరగాల, అట్లా చేయాలా, అట్లా పోవాలా, ఇట్లా పోవాలా, ఏవిగా క్రియలు లేని, దైవ భక్తి లేని, దేవునికి ఇష్టము గాని, దేవునికి ప్రీతికరము కానటువంటి, సంతుష్టి కలిగించనటువంటి జీవితం అంత మరి విశ్వాసం అంత ఉండదు కదా. ఈ దేహంలో నివసించినంత కాలము ప్రభుకు దూరంగా ఉన్నామని ఎరిగి ఎల్లప్పుడూ ధైర్యం కలిగి దృశ్యమైనవి అనిత్యములని, అదృశ్యమైనవి నిత్యమని
యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ద్వారా కలిగిన రక్షణలో దాగి నిరీక్షణ కలిగిన వారమే. మరి నిరీక్షింపబడినది ఒక దినాన కనిపిస్తుందన్న నమ్మికతో కదా విశ్వాసాన్ని బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి అని రాసినారు. అక్కడ భయభక్తులు ఉన్నాయి కాబట్టి తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడను వాడి లోకం మీద నేర స్థాపన చేసి విశ్వాసమును బట్టి కలిగే నీతికి ఏమైనాడంటే వారసుడైనాడు. నిరీక్షణను చేపట్టడానికి శరణాగతులమై మనకు బలమైన ధైర్యము కలుగునట్లు యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్త ప్రోక్షణలోనికి మనము రావాల్సి ఉంది. నశించిపోయే సువర్ణ అగ్ని పరీక్ష వలన ఏమైతుంది? శుద్ధీకరింపబడతా ఉంది కదా. పాత మెరుపు కంటే అమూల్యమైనటువంటి కదా రాసినాడు కదా, అమూల్యమైన మీ విశ్వాసము శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసు క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణం. మనము మీ అందరికి తెలుసు కదా, పరీక్షలు రాస్తూ ఉంటారు స్టూడెంట్స్. పరీక్ష పేపర్ చాలా టఫ్గా ఉంటుంది. ప్రశ్నలన్నీ ఇబ్బంది పెడతా ఉంటాయి, కష్టపెడతా ఉంటాయి, లోపల బాధను దుఃఖాన్ని పెయిన్ను కలగజేస్తూ ఉంటాయి. అయితే విశ్వాసంతో అటెంప్ట్ చేసినప్పుడు మెప్పునప్పుడు ఆ ప్రశ్నలు కనిపించవు, మూలకి వెళ్ళిపోతాయి. ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. విశ్వాసమును బట్టి అదృశ్యుడైన వారిని చూచున్నట్లు స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయినాడు మోషే. కాబట్టి సజీవుల దేశంలో నేను యెహోవా దయను పొందుతున్న నమ్మిక నాకు లేని ఎడలా నేనేమైపోతానో అంటా ఉన్నాడు కీర్తనాకారుడు దావీదు. దేవుని కొరకు కనిపెట్టుకుని ఉంటా ఉన్నాడు కదా. పౌలు రాసినాడు కదా, నిరీక్షణ, ప్రేమ, విశ్వాసం ఈ మూడే. వీటిలో శ్రేష్టమైనది ప్రేమ లేని ఏ విందైనా ఏ పరిచర్య అయినా అది అనేక అసమాధాన పరిస్థితికి దారి తీస్తుంది. అదే పౌలు రాసినాడు, మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమను నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనం దేవుని సన్నిధానమునకు చేరుకోవాలి. అది వాక్యాన్ని సొంత ఆలోచనలతో సొంత మాటలతో విడదీస్తూ ఉంటారు. విడదీసే కొద్ది ఏమైపోతుంది? నిరుపయోగం అయిపోతుంది. అది వాక్యాన్ని వాక్యంలాగా మనం చూసినప్పుడే భ్రమ, కలవరాలు, శోధనలు ఉండవు. కాబట్టి హెచ్చరిక చేయబడతా ఉన్నాం. క్రీస్తు నందు ఉంటే నూతన సృష్టి, క్రీస్తు యేసు నందు విశ్వాసం ఉంచితే నీతిమంతులముగా చేయబడి దేవుని రాజ్యాన్ని చేరుకుంటాం. అటు విశ్వాస సహితమైన జీవితాన్ని మనం జీవించినట్లు యేసు క్రీస్తు ప్రభువు మీద ఆధారపడతాం.